రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా రీసర్వే ప్రక్రియ అని బోనుపల్లి గ్రామంలో ఇదివరకు జరిగిన రీసర్వే ప్రక్రియలో దొర్లిన తప్పులను సరిచేసి పక్కాగా రీసర్వే చేపట్టడం జరుగుతుందని రైతులకు తెలియజేశారు. గురువారం శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం బోనుపల్లి గ్రామంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి స్థానిక రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బోనేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి రీసర్వేపై పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని, అందులో ముఖ్యమంత్రి అలాగే మంత్రులు శాసనసభ్యులు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అత్యధిక శాతం వస్తున్న సమస్యలు భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, ఇదివరకు జరిగిన భూ సర్వేలో దొర్లిన తప్పుల వలన గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, ఆ తప్పులను సరిచేసి పక్కాగా రీసర్వే చేయడం జరుగుతోందని తెలిపారు. రీసర్వే, రెవెన్యూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలు తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు, ఆర్డీఓ స్థాయిలో, క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించిన సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ రోజు గ్రామానికి రావడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామంలో రీసర్వే వలన జాయింట్ ఖాతాలు, 1B సమస్యలు బాగా పరిష్కారం, సాదా బైనాబీ అయి సాగులో ఉన్నవారికి పట్టాలు లేకపోవడం వంటి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. కాలంకి నది వలన పంట పొలాలు మునిగిపోవడం జరిగిందని రైతులు తెలిపారు. ఈ రోజు వారి ప్రణాళికతో క్షేత్రస్థాయిలో ఈ గ్రామ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చూపాలో ఆర్టీఓ, తహసీల్దార్ను ఆదేశించడం జరిగిందని, రైతులతో సమావేశం నిర్వహించి ఎటువంటి అవకతవకలు లేని రీసర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 80% కలెక్టర్ స్థాయిలో కానీ, ఎంఆర్ఓ స్థాయిలో కానీ, మిగతా అధికారుల స్థాయిలో కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజావేదిక దగ్గర తీసుకున్న సమస్యల్లో కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ, మంత్రులు కూడా తీసుకున్న సమస్యల్లో 70-80% భూ సమస్యలే ఎక్కువ వస్తున్నాయనేది కూడా గుర్తించడం జరిగింది. దానికోసమే మనము ఇదివరకు చేసినటువంటి రీసర్వేలో చాలా తప్పులు దొర్లాయని తెలుసుకోవడం జరిగింది. వాటిని ఎట్లా పరిష్కారం చేయాలి, రీసర్వేలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, రీసర్వే సరిగ్గా జరగకపోవడం వల్ల 1Bలు రావటం లేదు, లోన్లు తీసుకోలేకపోతున్నారు, అదేవిధంగా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు చాలా చోట్ల రావడంతో ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలనేది ఒకటి. అదేవిధంగా మనకి ఏదైతే ఫ్రీ హోల్డ్ చేసి చాలా చోట్ల డీకేటీ భూముల్ని కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది, అనేది కూడా సరిగా రూల్స్ ప్రకారం చేయకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కోసం మనకి గడిచిన 2-3 నెలల్లో కూడా పెద్ద ఎత్తున మనకి రెవెన్యూ సదస్సులు ప్రతి ఊర్లో నిర్వహించడం జరిగింది. ఆ రెవెన్యూ సదస్సుల్లో కూడా వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి టైం పెట్టుకొని, ఒక 45 రోజులు పెట్టుకొని వాటిని కూడా పరిష్కారం చేయాలనేది ఒక ఆలోచన. దాంట్లో భాగంగానే ప్రతి ఊర్లో రెవెన్యూ విలేజ్లో కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు అందరూ పాల్గొని రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది. ఈ తదనంతరం కూడా ఈ రీసర్వేలో వచ్చిన సమస్యల్ని, రెవెన్యూ సదస్సుల్లో వచ్చే సమస్యల్ని, అదేవిధంగా రోజువారీ మనకి ప్రజా సమస్య పరిష్కార వేదికలో వచ్చే రెవెన్యూ సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం చేయడంలో క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు కానీ, వీఆర్ఓలు కానీ, అదేవిధంగా ఆర్ఐలు కానీ, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు కానీ ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూడడానికి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తున్నారు, అసలు రైతులకు ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, ఎట్లా మనం దాన్ని పరిష్కారం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు నేను శ్రీకాళహస్తి మండలం బోనుపల్లి తొట్టంబేడు మండలం బోనుపల్లికి రావడం జరిగింది. సుమారుగా గంటన్నర కూడా ఇక్కడ రైతులందరితో చర్చించిన తర్వాత ఈ ఊర్లో అత్యధికంగా రీసర్వే వల్ల ఎక్కువ సమస్యలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. వాళ్ళకి జాయింట్ ఎల్పిఎం పెట్టడం వల్ల రీసర్వేకి ముందు 1Bలు ఎక్కువ ఎక్స్టెంట్లు వచ్చే తర్వాత తగ్గిపోవడంతో, అదేవిధంగా కొంతమందికి అసలు 1Bలే రాకపోవడంతో అనేకమైన సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా చాలా చోట్ల బాగా పరిష్కారం సరిగ్గా చేసుకోకపోవడం, సాదా బైనామాలు ఉండి సాగులో ఉన్న వాళ్ళకి ఎటువంటి పట్టాలు రాకపోవడం, ఇట్లాగా అనేకమైనటువంటి సమస్యలు చెప్పారు. అదేవిధంగా వీళ్ళకి కాలంగి నది నుంచి వర్షాకాలంలో ఒకేసారి వాళ్ళ పంట పొలాల మీదకి నీళ్ళు రావడంతో ఇసుక మేటలు ఏర్పడడం వల్ల కూడా చాలా నష్టపోతున్నాం. ఇట్లాగా అనేకమైనటువంటి సమస్యలు తెలుసుకున్నాము. వాళ్ళకు కూడా రీసర్వేని మరొకసారి తప్పులంతా జరగకుండా ఎట్లా చేయాలో ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి కూడా ప్రత్యేకమైనటువంటి రైతులతో సమావేశం చేసుకొని మనం ఈరోజు వాళ్ళకి ఎట్లా పరిష్కారం చూపబోతున్నామో వచ్చే 1-2 నెలల్లో అని చెప్పడం జరిగింది. మిగతా సమస్యలన్నింటినీ కూడా తహసీల్దార్ క్షేత్రస్థాయిలో ఈ ఊరికి సమస్యకు వచ్చి వాటిని పరిష్కారం చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మొన్న వర్షాకాలంలో ఈ ఊరు రైతులు చాలా వరకు పంట నష్ట పరిహారం పొందలేరు. అదేవిధంగా
ప్రొక్యూర్మెంట్ ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయారు. అది ముఖ్యంగా మన వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళది అధికారులది కొంచెం క్షేత్రస్థాయిలో వాళ్ళ అవగాహన సరిగా లేకపోవడంతో ఈ తప్పులు గుర్తించాం. వాళ్ళ మీద కూడా తగిన రీతిలో చర్యలు తీసుకుంటామని కూడా మీ దంద ద్వారా తెలియజేస్తాం.